సూర్యాపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే 20వ తేదీ వరకు ప్రతి 2000 రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి, 2000 రూపాయల షాపింగ్ పై వాటర్ బాటిల్, 3000 రూపాయల షాపింగ్ పై హాట్ బాక్స్, 5000 రూపాయల షాపింగ్ పై కూల్ వాటర్ క్యాన్, 10,000 రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్, 20,000 రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్, 30,000 రూపాయల షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్, 50,000 రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి. ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు. 3 షిఫాన్ శారీస్ 540 రూపాయలు, 3 కాటన్ శారీస్ 1000 రూపాయలు, 3 జార్జెట్ శారీస్ 1000 రూపాయలు, 2 పట్టు చీరలు 2500 రూపాయలు, 3000 రూపాయలు, 3 కంచి పట్టు చీరలు 10,000 రూపాయలు, 2 మెన్స్ షర్ట్స్ 500 రూపాయలు, 3 మెన్స్ టీ షర్ట్స్ 500 రూపాయలు, 3 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 1000 రూపాయలు, 3 టాప్స్ 500 రూపాయలు, 1000 రూపాయలు, 2 ఫ్యాన్సీ పంజాబీ డ్రెస్సెస్ 1000 రూపాయలు, 4 కిడ్స్ వేర్ టీ షర్ట్స్ 500 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో పాటు స్పాట్ బహుమతులతో స్వాగతం పలుకుతోంది మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ సకుటుంబ వస్త్రాలయం, కొత్త బస్ స్టాండ్ దగ్గర, MG రోడ్, సూర్యాపేట. సెల్ 9441362200. ముందుగా 1969 ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి కుటుంబాలకు, అదేవిధంగా 22వ తారీఖు నాడు కాశ్మీర్ లోయలో పర్యాటకులను, టూరిస్టుల మీద ముష్కరులు దాడి చేసి అన్యాక్రాంతంగా వాళ్ళను కాల్చి చంపినందుకు వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి 1 నిమిషం మౌనం పాటించిన తర్వాత దీన్ని బిగిన్ చేద్దామని. జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు. 1969లో నిర్మాణాత్మకంగా దీన్ని ఏ రకంగా తెలంగాణ తీసుకొచ్చుకోవాలనే సమస్య మీద బిగినైనటువంటి ఈ ఉద్యమాన్ని ఆనాటి కొంతమంది నాయకులు దీన్ని నీరుగార్చి ఆగం చేసిపోయినటువంటి పరిస్థితులలో చాలా మంది 369 మంది బలైపోయినరు తెలంగాణ ఉద్యమం కోసానికి. దాని తర్వాత చాలామంది ఉద్యోగాలు రాక, జీతభత్యాలు లేక, కుటుంబాలు వెళ్ళక సబ్బండ జాతి కూడా ఆగమైపోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలలో చాలా కుటుంబాలు కూడా బలైపోయినాయి. అయిన తర్వాత కూడా ఒక్కొక్కరు 100 రోజులు, 90 రోజులు, 80 రోజులు జైలు శిక్షలు చేసి, జైలు శిక్ష చేసిన వానికి ఉద్యోగాలు రావని తెలిసి ఉద్యోగాలు ఇవ్వకుండా జరిగినటువంటి పరిస్థితి కూడా జరిగింది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో. ఆ రోజు తేరా గోలీ కాయింగే మగ తెలంగాణ లాయింగే అనే వినాదం మీద ఏ ఒక్కరోజు కూడా ఉద్యమానికి ఎన్నొట్టి ఎదురుగా గుండె చూపి తేరా గోలీ కాయింగే మగర్ తెలంగాణతో నైచోడు తేరే పై బోల్కే ఐసా కర్కే దియావు. అయినా ఏం ఫలితం లేకపోయింది. ఆనాడు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ఆయన పదవులకు, ప్రలోభాలకు బానిసై ఇంతమంది జీవితాలను నాశనం చేశాడు. అయిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి, ఏ మాటకు ఆ మాట అనుకోవాలి, దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో చేస్తామని చెప్పిండు, కానీ ముద్ద పైస చేయలే. కనీసం దగ్గరికి కూడా రానియలే. పోయి వినతి పత్రాలు ఇస్తే ఇంకా బతుకున్నారా అని అన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులకు నీకు తగు న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. మేమేమంటున్నామయ్యా అంటే ఇప్పటికి కూడా, అయ్యా నీకు కూడా కొత్తగా వచ్చింది ప్రభుత్వము, సంవత్సరంన్నర అయింది కాబట్టి ఏం కదలిక లేదు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి మాది కూడా, ఎందుకంటే ఇప్పటికీ 3 పావులాలు మంది చనిపోయి ఉన్నారు, వాళ్ళ భార్యలు పోయినరు, భర్తలు పోయినరు, కొద్ది గొప్ప. ఇప్పటికి రాష్ట్రం మొత్తం మీద 3750 మంది మేము బతుకున్నాం. ఆ పరిస్థితులలో మాకైనా తగు న్యాయం చేయాలి, మా కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి సువినయంగా వాళ్లకు మేము కోరుకుంటున్నాం.
కానీ ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు కలవడానికి టైం మాకు ఎవ్వరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మేము పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, అల్లు రవి గారిని కలిసినాం, కలవలసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినాం, వెంకటరెడ్డి గారిని కలిసినాం, చిన్నారెడ్డిని కలిసినాం. అయినా దీన్ని ఎక్కడ ఉంది అక్కడనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ 1969 తెలంగాణ ఉద్యమం లేకపోతే ఈ తెలంగాణ అనేది లేదు. కాబట్టి మా అందరికీ తగు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే విధానంగా ఒకవేళ మీరు అదే విధానంగా ఉండి మొండికేసి ఇది చేయని పరిస్థితి ఉంటే మా రాష్ట్ర అధ్యక్షుడు చక్రగిరి రామరాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం నుంచి కూడా సమీకరించి గన్ పార్క్ కాడ పెద్ద ధర్నా చేసి నిరసన తెలపడానికి కూడా మేము ముందుకు రావడానికి ఉన్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికలలో మీరు కనుక న్యాయం చేయకపోతే 1969 తెలుగు తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో చూపేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అట్లా చూపేయబట్టే మీరు వచ్చిండ్రు. మీరు కూడా మమ్మల్ని విస్మరిస్తే మాత్రము ఈ పద్ధతిగా ఉండదు. ఈ టైంకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంతా 3750 మంది. నువ్వు ఏమాత్రం చిన్న బడ్జెట్ పెట్టినా మా అందరికీ సరిపోతుంది. మేము కోరేదేంది? గౌరవగా పెన్షన్, ఇంటి జాగా, మెడికల్, బస్ పాస్. మనకంటే చిన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు ఏర్పడి ఆ వనరులు కల్పిస్తున్నాయి. అదే వనరుని ఇక్కడ కూడా కల్పించి మా అందరి కూడా ఒక పెద్దన్నగా ఉండి మీరు దీన్ని ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా 69లో ఉందము, 2001 కూడా ఉందము. అప్పుడు ఎమ్మెల్యే కేసీఆర్ గారు 69 కాదు ఎమ్మెల్యే కానీ అందరికీ కూడా నేను తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం చేస్తా అన్నాడు. కానీ ఒక్క రూపాయి పైసా పని చేయలేదు, పని చేయలేదు. ఈ ఉద్యమకారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎంతోమంది వెలైపోయారు. ఒకటి కానీ కేసీఆర్ గారు మాత్రం మంచిగా కోర్టుగా మంచి సామాన్లు పుడుతూ ఉన్నారు. వీళ్ళు మాత్రం పట్టించుకోలేదు. ఆయన గవర్నమెంట్ కాపాడటానికి అన్ని పార్టీలకు వచ్చేవాళ్ళని కలుపుకొని వాళ్లకు పదవులు కట్టబెట్టి తెలంగాణ పక్కబెట్టి చరిత్ర కేసీఆర్ది. రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసేది చాలా చెప్తా కానీ అవసరం లేదు. 6 వ్యక్తులు మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు జరిగింది. ఏమంటాడు ఆయన? ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పే ప్రకారం అది మేనిఫెస్టో చేస్తా అన్నాడు. కానీ ఒక్క పని చేయలేదు. దయచేసి ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి గారు తొలగించుకొని ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఆనాటి 69 తెలంగాణ ఉద్యమకారులు విద్యను కోల్పోయారు, ఉపాధిని కోల్పోయారు, సర్వం కోల్పోయారు. అయినప్పటికీ ఏ రోజు కూడా గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు ఇస్తామని ఎన్నో ఆశలు పెట్టి ఎన్నో చేసేది. పెద్దలు చెప్పినట్టుగా దీనికి ప్రాముఖ్యత వహించి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. రోజు రోజుకు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ గ్రాఫ్ను పెంచుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను కూడా పరిష్కరించి వారి యొక్క ఎలిజిబిలిటీని తీసుకువచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతూ వారి గ్రాఫ్ను మరింత పెంచుకోవాలని కోరుతున్నాం.